హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ ఈ తోటను చూడడానికి. చెప్పండి. అయితే మీ తోట సగము ఒకలాగా సగం ఒకలాగా ఉంది సార్. దీనికి మీరు ఎట్లా ట్రీట్ చేయాలనుకుంటున్నారు? ఏమేమి వాడుతున్నారు? దీనికి కంప్లీట్ పంచగవ్య సహజ ఎరువులతోటి మేము పండిస్తున్నాం మేడం. ఈ కవ్వు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వాడుతున్నాము. కవ్వు డంగో, కవ్వు యూరియన్, కవ్వు సంబంధించిన పంచగవ్య, అదే విధంగా న్యాచురల్ కంపోస్ట్, డీకంపోస్ట్, వేస్ట్ డీకంపోస్ట్ అని లేటెస్ట్ గా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. అది భూమి సారవంతం చేయడం గురించి, అదే విధంగా జీలుగా భూమిలో కార్బన్ శాతం పెరగడం గురించి ఈ విధంగా మేము న్యాచురల్ చేసి ప్రజలకి సహజ మామిడి పళ్ళని అందిస్తున్నాం. ఇప్పుడు నేలని మంచి సారవంతం చేయడానికి నత్రజని పెరగాలంటారు, దాని గురించి ఏం చేశారు మీరు? ఇది నత్రజని పెరగటం గురించి మేము నవధాన్యాలు చల్లాము మేడం. పాదుల్లో ప్లస్ విడిగా చల్లి వాటిని దుక్కి చేసి భూమిలోకి వెళ్తే సహజంగా నత్రజని శాతం పెరుగుతుంది. మొక్కలకు సహజసిద్ధంగా పోషకాలను అందిస్తూ మేము సహజ మామిడి పళ్ళు పండిస్తున్నాం. ఇప్పుడు ఇవి పూత పింద రాలకుండా ఉండడానికి ఏం వాడుతున్నారు మీరు? కెమికల్స్ ఏమన్నా వాడతారా? కెమికల్స్ అస్సలు వాడటం లేదు మేడం. పూత పింద రాలకుండా ఉండడం కోసం మామిడిని మొదటి నుండి సహజసిద్ధంగా కానీ దుక్కి చేసినప్పుడు అది పూత పింద రాలటం సమస్య ఉండదు. దానికి వ్యాధి నిరోధక శక్తి పెంచడం గురించి ప్రధానంగా మేము పంచగవ్య అనే అది ఆర్గానిక్ వాడుతున్నాము. దీనివల్ల మాకు సహజ మామిడి పళ్ళు వస్తుంది. అయితే క్వాలిటీ ఎట్లుంటది మీ కాయలు? మాది క్వాలిటీ టేస్ట్ మంచిగా ఉంటుంది, దాంతో పాటు నిల్వ స్టాకు మంచిగా ఉంటుంది. ఏ పురుగులు చీడపీడ రాకుండా అన్నిటికంటే ప్రధానంగా ఎలాంటి కెమికల్ లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ మేము సొసైటీలోకి తీసుకొస్తున్నాం. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మీలాగా అందరు ఫాలో చేస్తే ప్రజలకు ఒక మంచి ఫుడ్ ఇంకా మంచి ఫ్రూట్స్ అందించిన వారైతాం. థ్యాంక్ యూ సార్. మీ ఫీల్డ్ లో ఆవులు ఏమన్నా ఉన్నాయా సార్? సమయం లేదు మేడం, ఈసారి నెక్స్ట్ ఇస్తాను. ఫోటోస్ ఎక్కువ తీయలేదు.